పలలో పాలు పొందిన నిమిత్తమై దేవుని వాక్యాన్ని మనం వింటాం. ప్రకటన 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. పేజీ నంబర్ 239. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. మళ్ళీ చదువుదాం, అందరూ చదవండి. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి బలలో మనం యోగ్యంగా పాల్పొందుటకై సహాయము చేయను కాక. ఇప్పుడు మనం చదివిన ఈ మాట మరి పరలోకములో పెండ్లి విందు. పరలోకంలో గొర్రెపిల్ల పెండ్లి విందు. పరలోకములో గొర్రెపిల్ల పెండ్లి విందు. దాన్ని ఇంకో మాటగా చెప్పాలంటే పస్కా. పరలోకంలో పస్కా. ఎందుకు? మన ప్రభు మన కొరకై పస్కాగా వధించబడినాడు కనుక. చూడండి, 1 కొరింథీ 5వ అధ్యాయం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూడండి, ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ఈ గొర్రెపిల్ల పెండ్లి విందు ఈ పస్కా విందుకు సమానం, దానికంటే ఎక్కువ. ఎందుకంటే ఈ లోకంలో మనం మరి ఈ యొక్క పస్కాలో పాలు పొందుట కంటే కూడా పరలోకంలో పస్కాలో పాలు పొందుట చాలా గొప్ప ధన్యత. అందుకనే ఈ యొక్క పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఈ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెండ్లికి ఇన్విటేషన్ లెటర్ ఇస్తేనే ధన్యులు కదా. ఇన్విటేషన్ లెటర్ అందిన వాళ్ళే పెండ్లి విందులో పాలు పొందుతారు. కాబట్టి వాళ్ళకి అది ధన్యత, ఘనతను తీసుకొస్తుంది. అందువలన పరలోకంలో పస్కాలో మనం పాలు పొందేది కూడా మనకు ఇవ్వబడిన ధన్యత. ఈ మాటలు నమ్మకములను యథార్థమైన దేవుని మాటలు అని చెప్తున్నాడు. ఇది దేవుని మాటలు. పరలోకములో గొర్రెపిల్ల పెండ్లి విందు అనగా యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే అన్నాడు. ఏమన్నాడంటే, చిట్ట చివరి పస్కా విందులో ఆయన పాలు పొందినప్పుడు అన్నాడు. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 14-15 వచనాలు ఆయన మాట్లాడాడు. చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 14-15 వచనాలు మన జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ గమనించండి, 14-15 వచనాలు, 15-16 వచనాలు చూడండి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాడు. అంటే దేవుని రాజ్యంలో పస్కాలో ఆయన పాలు పొందేదాకా ఇక నేను పాలు పొందను అని చెప్తున్న ఈ సందర్భం. ఆయన ఈ భూమి మీద చిట్ట చివరిగా ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుట. పస్కా అంటే ప్రభు రాత్రి భోజనం. ప్రభు రాత్రి భోజనం. అందుకని ప్రభు రాత్రి భోజనం అనే దాన్ని అక్కడ వాళ్ళు ఆ మేడగదిలో ఆ నైట్ పూట వాళ్ళు ఆచరిస్తూ, ఇప్పుడు మీతో కలిసి ఒకసారి ఈ పస్కాలో భోజించవాలని అనుకున్నానని ఆశపడ్డాను, అయితే ఇది మరి పరలోకంలో కూడా నేను మీతో కలిసి భుజించాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాను. కనుక అది ఆశ ఎక్కడ నెరవేరుతుందంటే ప్రకటన 19:9లో వాళ్ళ ఆశ నెరవేరేదిగా ఉంటారు. యేసు ప్రభు యొక్క ఆశ ఏంటి? పరలోకములో నేను ఈ యొక్క పస్కాను భుజిస్తాను. పస్కా అంటే ఎవరు కాదు, యేసు ప్రభువే, వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఆయనే. చూడండి, ఇస్సాకు అడిగాడు అబ్రహాం, ఏమడిగాడు? తండ్రి,
గొర్రె పిల్ల ఏది? దానికి బదులు వచ్చింది ఎక్కడ? యోహాను సువార్త 1:29లో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదే, అదే యేసు ప్రభు. కనుక యేసు ప్రభు పస్కాగా మన కొరకు ఆయన మరి బలిగా అర్పించబడుతూ వచ్చినాడు. దాన్ని మనం పాటించే వాళ్ళంగా, ఆ భోజన పాత్రలో పాలు పొందే వాళ్ళంగా మనం ఉంటున్నాం. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది తెలుసుకోవాలి. ఎక్కడ ప్రారంభమైంది చెప్పండి? అసలు బల్ల అనేది ఎక్కడ, రొట్టె ద్రాక్ష రసం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే అబ్రహాం కాలంలోనే ప్రారంభమైంది. దాదాపుగా 4000 సంవత్సరాలకు ముందు ఈ యొక్క ప్రభు భోజనం అనేది ప్రారంభమైంది. చూడండి, ఆది కాండం అబ్రహాం యొక్క అనుభవం మనం చూస్తాం. ఆది కాండం 14వ అధ్యాయం, ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం, 14వ అధ్యాయం 18, 19 వచనాలు చూడండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడుకు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటున్న మొట్టమొదటి సంగతి అబ్రహాము యొక్క అనుభవం ఏంటంటే, మెల్కీసెదెకు ద్రాక్ష రసము రొట్టె తీసుకొచ్చాడు, అబ్రహాం దగ్గరకు తీసుకొచ్చాడు. ఎవరి మెల్కీసెదెకు? షాలేము రాజు. ఆయన ఎవరంట? అక్కడ అందుకే ఉంది, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. షాలేం అంటే సమాధానమునకు రాజు, సమాధాన రాజు, సమాధానం అని అర్థమిచ్చే రాజు. ఎవరి సమాధానాన్ని అర్థించే రాజు ఎవరు? సమాధానాధిపతి ఎవరు? యేసుప్రభువే కదా. కనుక ఆ దినాల్లో వంశావళి లేనివాడైన ఈ మెల్కీసెదెకు అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చిన సందర్భం అక్కడ ప్రారంభమైందండి. ఈ సంస్కృతి రొట్టె ద్రాక్షరసం అబ్రహాం యొక్క కాలంలో అతనికి మెల్కీసెదెకు ద్వారా అందించబడిన ఈ అనుభవంలో అబ్రహాం ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి రొట్టె తిని ఆ ద్రాక్షరసం పానం చేసిన వారుగా ఉన్నారు. అప్పుడు మెల్కీసెదెకు అంటున్నాడు, దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అని. అబ్రహామును ఆశీర్వదించాడు మెల్కీసెదెకు. కాబట్టి ఈ అనుభవము ఎందుకు అతనికి ఎదురైందంటే, పైనున్న వచనాలు గమనించండి. 5 శత్రు దేశ రాజులను ఓడించాడు. ఎవరు? అబ్రాము 5 శత్రు దేశపు రాజులను ఓడించాడు. అంటే విజయం వచ్చింది, ఇక్కడ విజయం వచ్చింది. అందుకనే మెల్కీసెదెకు ఏమంటున్నాడు అబ్రహాంతో? 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు అని చెప్తున్నాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు. కనుక సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అనే దానికి గుర్తుగా మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసము అబ్రహాం యొక్క అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఏమైందంటే, అబ్రహాము దేవుని వలన, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడుగా మనం చూస్తున్నాం. అందుకని 15వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుని వాగ్దానం వచ్చింది, దేవుడు దర్శనం వచ్చింది. దేవుడు అబ్రహామును దర్శించి, అబ్రహాము భయపడకమని చెప్పాడు, అక్కడ బహుమానం ఇస్తానని చెప్పాడు. తర్వాత 17వ అధ్యాయంలో దేవుడు తాను కనపరుచుకుంటూ, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాడు. కనుక ఈ రొట్టె, ఈ ద్రాక్షరసం యొక్క అనుభవంలో అబ్రహాము అత్యధికముగా అభివృద్ధి పొందినవాడు ఉన్నాడు. ఆస్తిపాస్తుల పరంగా, సంతాన పరంగా అతను భూభాగం కలిగిన వాడుగా, దేశం అతనికి ఒక దేశము దేవుడిచ్చినటువంటి అనుభవంలో అబ్రహాం దీవించబడుతూ వచ్చాడు. కనుక అబ్రహాము ఏమన్నాడు? మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాడు. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిన గాక అని అబ్రహామును ఆశీర్వదించిన మెల్కీసెదెకు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అతని యొక్క
అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో 10వ వంతు, దశమ భాగం ఇవ్వడం కూడా అక్కడే ప్రారంభము అయ్యింది. రొట్టె, ద్రాక్ష రసము, అప్పుడు ఇంక యేసుప్రభు చనిపోలేదు, రక్తం చిందించబడలేదు, పస్కా వధించబడలేదు. అయినా కూడా దానికి సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో వాళ్ళు భుజించినప్పుడు అబ్రహాము అతనికి దశమ భాగము, అన్నిటిలో 10వ వంతు ఇచ్చినవాడుగా ఉన్నాడు. విజయము పొందిన తర్వాత ఈ రొట్టె ద్రాక్ష రసం పాలు పొందిన అబ్రహాము తన యొక్క జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే అన్నిటిలో 10వ వంతు మెల్కీషెదెకుకు ఇచ్చాడు. కనుక దేవుని యాజకుడైన మెల్కీషెదెకుకు అబ్రహాము ఆ యొక్క దశమ భాగంలో ఇవ్వడం వెనుక ఆ రొట్టె ద్రాక్ష రసము యొక్క అనుభవంలోకి తీసుకురావడమే కారణం. అలాంటి అనుభవంలో మనం కూడా ప్రభు బలలో పాలు పొందేటప్పుడు మన యొక్క దశమ భాగాలను ప్రభువుకు సమర్పించే వారంగా ఉండాలి. అప్పుడే మనం అత్యధికంగా అభివృద్ధి పొందే వారంగా ఉంటాము, దీవించబడే వారంగా ఉంటాము. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అది అబ్రహాం జీవితంలో అతనికి జరిగిన అనుభవం. మనం కూడా మన జీవితాలు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 9వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 9వ వచనం, లేకపోతే 8-9 వచనాలు. 8-9 వచనాలు. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. ఇక్కడ రెండవదిగా మోషే ఇశ్రాయేలు యొక్క అనుభవం మనం చూస్తున్నాం. మోషే ఇశ్రాయేలీల యొక్క అనుభవం. వీళ్ళు పస్కాను ఆచరించే సమయంలో వాళ్ళకు దేవుడు చెప్తున్న సంగతి ఇది. అందుకనే 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుసు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కాబలి. అది యెహోవాకు పస్కాబలి. కనుక ఇక్కడ కూడా మోషే ఇశ్రాయేలీయులు ఈజిప్ట్ విడిచిపెట్టకముందు, వాళ్ళ జీవితాల్లో దేవుని అద్భుత కార్యాలు చూడకముందు ఈ పస్కా యొక్క అనుభవంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పస్కాలో వాళ్ళు పాలు పొందారు. ఇక్కడ యేసుప్రభు రక్తం ఇక్కడ కూడా లేదు, కానీ అక్కడ ఏం జరిగింది, ఒక పస్కా పశువును వధించాలి. ఒక ఏమంటారు, దాన్ని ఏమంటారంటే ఏ లోపము లేని ఒక గొర్రె పిల్లను, మేక పిల్లనైనా గొర్రె పిల్లనైనా ఏం చేయాలా, దాన్ని వధించాలి. కాబట్టి ఏ విధమైన లోపం లేని దాన్ని వధించి దాని ద్వారా వచ్చిన రక్తాన్ని వారి గుమ్మాలపైన, వారి ఇళ్లపైన ప్రోక్షించుకొని ఈ పస్కాని భుజించిన అనుభవంలో ఉన్న మోషే ఇశ్రాయేలీలు అక్కడి నుండి వాళ్ళ జీవితంలో నూతనమైన దేవుని ఏర్పాటును చూసిన వారికి ఉన్నారు. వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి కార్యాలు దేవుడు వాళ్ళకు జరిగించాడు. అందుకని వాళ్ళకు ఒక దేశము ఇచ్చాడు. వాళ్ళని బానిసలుగా ఉండే వాళ్ళని విడిపించి వాళ్ళకి యాత్రా జీవితంలో తోడుగా ఉన్నాడు. వాళ్ళ చేతి పనిని ఆశీర్వదించాడు. వాళ్ళ యొక్క ప్రతి పనిని ఆశీర్వదించాడు. లేకపోతే వారిని పోషించాడు, మన్నాతో పోషించాడు. వారి మధ్యన ఆ యాత్రా జీవితంలో వారి మధ్యన నివసించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నాడు. వాళ్ళ మహిమను చూసేటట్లు దేవుడు వాళ్ళకు తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. సో ఇదంతా కూడా ఈ పస్కా యొక్క అనుభవంలో నుండి వాళ్ళు పాల్పొందిన తర్వాత వాళ్ళకు విడుదల వచ్చింది. వాళ్ళ జీవితం నూతనమైన ఏర్పాట్లో కొనసాగేదిగా ఉండింది. దేవుని ఏర్పాట్లో కొందరు, దేవుని ఏర్పాట్లు లేని కొందరు అలాంటి అనుభవము కలిగి ఉన్నారు ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో. కనుక దేవుని ఏర్పాట్లు ఉన్న వారందరూ కూడా దేవుని పక్షపు వారు. దేవుని ఏర్పాట్లు ఉన్న వారందరూ కూడా దేవుని పక్షపు వారు. దేవుని ఏర్పాట్లు లేనివారు దేవుని పక్షపు వారు కాదు. దేవుని ఏర్పాట్లు లేని వారు ఏం చేశారు, హోరేబు కొండ దగ్గర ఒక విగ్రహాన్ని చేసుకొని దానికి సాగిలపడి ఇదే మన ఐగుప్తు బయట దిక్కొచ్చిన దాన్ని ఆరాధిస్తే కొందరు యెహోవా పక్షపు వారు ఉన్నారు. వారు ఏం చేశారు, వారు దేవుని ఏర్పాట్లో నడిచిన వారుగా ఉన్నారు. వాళ్లే కానాను ప్రదేశానికి ప్రవేశించిన వారుగా ఉన్నారు. కానీ నా తలంపు ఏంటంటే ఇక్కడ కూడా పస్కా యొక్క అనుభవంలో ఉన్న వీళ్లకు విడుదల కలిగింది. వాళ్లకు దేవుడు తోడుగా ఉండి వాళ్ళ యాత్రలో వాళ్ళు నడిపించాడు. అయితే మానవ బుద్ధి ఊహకు కూడా అందదు కదా.
కొందరు బలహీనులైపోయారు, కొందరేమో యథార్థవంతులుగా ఆయన ఏర్పాటును అనుభవించారు. కనుక మనం కూడా యథార్థవంతులుగా ఉండి ఆయన ఏర్పాటును అనుసరించే వారికి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. యథార్థమైన స్థితితో ప్రభు బలలో చేయివేయాలి. అందుకే ఇక్కడ కూడా పస్కా అనేటువంటి యొక్క ఆచారం అది కూడా ఎప్పుడంటే రాత్రి. అది రాత్రి. చూడండి ఎప్పుడు ఆ రాత్రి చూడండి 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ నీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. సరే, ఆ రాత్రి పస్కాలో పాలు పొందిన ఆ రాత్రి దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడాడు. సంహారకుడిని పంపించినప్పుడు ఐగుప్తీయుల్లో ప్రథమ సంతానం చనిపోయారే కానీ ఇశ్రాయేలీయుల్లో ఎవ్వరు కూడా చనిపోలేదు. సంహారకుడు సంచరించిన ఆ రాత్రి ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానం కాపాడబడ్డారు. ఐగుప్తీయుల ప్రథమ సంతానం అంతా కూడా చనిపోయారు. సంహారకుడు సంచరించిన రాత్రి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలు కాపాడబడుతూ వచ్చినాయి. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే బలలో పాలు పొందితే కలిగే ఆధిక్యత ఏంటంటే కాపాడబడతాం. మన మీదకి సంహారకుడు రాడు, శత్రువుని మన మధ్యన సొరబడనీయుడు, శత్రువు మన పైన విజయము పొందనివ్వడు. బలలో పాలు పొందితే వచ్చే ధన్యత ఏంటంటే శత్రువు పైన మనకు విజయం ఇస్తాడు, లోకముపై విజయం ఇస్తాడు, లోక ఆశలపై, లేకపోతే లోకపరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యసనాలు కలిగిన జీవితంపై మనకు విజయం ఇస్తాడు. శత్రువుని ఓడించి మనల్ని గెలిపిస్తాడు. అందువలన ఇశ్రాయేలీయులు ఆ దినాన్న గెలిచిన వారు ఉన్నారు, శత్రువు ఓడిపోయిన వాడు ఉన్నాడు. అలా పస్కాలో పాలు పొందితే ఇశ్రాయేలీయులకు కలిగిన ప్రయోజనం ఏంటంటే శత్రువు ఓటమి, ఇశ్రాయేలీయుల విజయం. మనం కూడా అంతే. మనం కూడా అలాంటి పరిస్థితి కలిగి ఉండాలంటే ఈ పస్కా భోజనంలో మనం కూడా దాన్ని పద్ధతి ప్రకారం ఆచరించేవారుగా ఉండాలి. ఇది రెండవది. మూడవది చూడండి, మొదటి సమూయేలు 21వ అధ్యాయం. మొదటి సమూయేలు 21వ అధ్యాయం. 3-4 వచనాలు. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగానున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు, పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయి కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఇక్కడ దావీదు యొక్క అనుభవం చూస్తున్నాం మనం. ప్రభువు సన్నిధిలో ఉంచబడిన రొట్టెలు భుజించే దావీదు. చూడండి, ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవంలో మనకు జ్ఞాపకం చేయబడే 7 ఉపకరణాల గురించి చెప్తాను. నేను ఎప్పుడు చెప్తాను. ప్రత్యక్ష గుడారం 7 ఉపకరణాలు ఏంటంటే, మొదటి ఏంటి? గంగాళము, రెండవది బలిపీఠము, మూడవది ఆవరణలోనేమో గంగాళం ఉంటుంది. గంగాళం నుంచి బలిపీఠం యొద్ద అనుభవంలోకి వెళ్తాము. తర్వాత పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు ఉత్తరం వైపున దీపవేదిక, మరి దక్షిణం వైపున ఆ యొక్క ధూపవేదిక ఒక పక్కన, సన్నిధి రొట్టెలుంచు బల్ల ఒక పక్కన, దీప వృక్షం ఒక పక్కన, దానికి ఎదురుగా అతి పరిశుద్ధ స్థలానికి ముందు ధూపవేదిక, ఆ లోపల అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అక్కడ మందసము, కరుణాపీఠము ఉంటాయి. కనుక అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఇక్కడ 3 వస్తువులను చూస్తున్నాం మనం. అతి పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు. ఒకటి ఏంటిది? దీపవృక్షం, 7 దీపాలున్న దీప వృక్షం ఉంటుంది. ఇంకోటి ఏంటి? సన్నిధి రొట్టెలుంచు బల్ల. ప్రతిదినము అక్కడ సన్నిధి రొట్టెలు అక్కడ పెట్టాలి. యాజకుడు వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి సన్నిధి రొట్టెలు అక్కడ ఉంచాలి. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించబోయే ముందు ధూపవేదిక ఉంటుంది.
ఆ ధూపవేది దాడి లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ మందసము కరుణాపీఠం ఉంటాయి. ఇక్కడ ఇక దీప వృక్షము పక్కన సన్నిధి రొట్టెలుంచు బల్ల, సన్నిధి రొట్టెలుంచు బల్ల. కనుక ఈ సన్నిధి రొట్టెలుంచు బల్ల ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్టు మన మధ్య కూడా దేవుని పరిశుద్ధత మన మధ్య కూడా ఈ విధంగా తీసుకురాబడింది. ఆ కాలంలో దేవుడు డేరాల్లోనే ఉంటున్నాడు కనుక దావీదు అక్కడున్న డేరాలో ఉన్న యాజకుని దగ్గరికి పోయి, గుడారంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న యాజకుని దగ్గరికి పోయి తీసుకున్న ఆ రొట్టెలు ప్రభు సన్నిధిలో ఉంచబడిన రొట్టెలు. అవి తీసుకొని వాళ్ళు భుజించేటప్పుడు ఏమన్నారు? మీరు పవిత్రంగా ఉన్నారా అన్నారు. మీరు పవిత్రులేనా అంటే అక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం వాడాడు. ఏమన్నాడు? స్త్రీలకు ఎడముగా ఉన్నవారైతే ఆ ప్రతిష్ఠితమైన రొట్టెలు మీరు పూజించవచ్చు. పవిత్రమైన వారుగా ఉన్నారా లేదా ప్రశ్న. పవిత్రమైన రొట్టెలు మీరు పూజించాలంటే మీలో పవిత్రత ఉండాలి. అపవిత్రమైన వారైతే మీకు అవి ఇవ్వబడవు. కనుక ప్రభు బలలో పాలు పొందాలంటే ఏముండాలా? పవిత్రత ఉండాలి. దావీదు కాలంలో వాళ్ళు దాన్ని జరిగించిన తర్వాత దావీదు జీవితంలో అప్పటికే చాలా భయంకరమైన సంక్షోభంలో ఉన్నాడు. అతనికి విరోధంగా ఉన్నటువంటి అసూయపరుడైన సౌలు దావీదును తరుముతూ ఉంటే పారిపోతుండగా ఇక్కడికి వచ్చాడు. గుడారం దగ్గరికి వచ్చి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి యాజకుడి దగ్గర ఆ రొట్టెలు తీసుకుని భుజించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాక దావీదు యొక్క జీవితం ఆయన జీవితంలో మార్పులు చోటు చేసుకున్నాయి. శత్రువు నుంచి పారిపోతున్న దావీదుకు దేవుడు ఆశ్రయం ఇచ్చాడు. దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవుడు భద్రపరుస్తూ వస్తున్నాడు. అంటే నేను నా తలంపు ఏంటంటే పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఆ రొట్టెలు భుజించిన కారణం చేత వచ్చిన ఆధిక్యత దావీదు సింహాసనం ఎక్కేదాకా కొనసాగేదిగా ఉండేది. సింహాసనం ఎక్కిన తర్వాత మతి భ్రమించిందిలేండి, అది వేరే సంగతి. సింహాసనం ఎక్కక ముందు దాకా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. అతడు చేయనదంతా సఫలం చేస్తున్నాడు. దావీదు వెళ్ళే చోటకల్లా దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడని వ్రాయబడింది. సింహాసనం ఎక్కే వరకు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ అనుభవం ద్వారానే అది సాధ్యము అయింది. కనుక అక్కడ దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత అతను మతి భ్రమించింది, చాలా తప్పుడు పనులు చేశాడు, అది వేరే సంగతి. తర్వాత మళ్ళీ దేవుని క్షమాపణ కోరుకొని మళ్ళీ పశ్చాత్తాపడి ప్రాధేయపడి మళ్ళీ దేవుని ఏర్పాటులోకి వచ్చి తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంటూ వచ్చాడులే. కానీ ఇక్కడ ఈ రొట్టెలు భుజించిన తర్వాత నుండి అతని జీవితం రాజయ్యే వరకు కూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. అంతే, అనేక విషయాలు ఉంటాయి, అతను చూపించేవి కాదు. దేవుని సహాయం అతనికి దొరికిందిగా ఉంది. దేవుడు సహాయపడుతున్న దావీదు. కాబట్టి పవిత్రమైన అనుభవంలో సన్నిధిని ఉంచబడిన రొట్టెలు భుజిస్తే మనకు దేవుని సహాయము దావీదు పోలే మనకు కూడా కలిగేదిగా ఉంటుంది. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 19-20 వచనాలు. 19, 18, 19 వచనాలు చూడండి. 18, 19 వచనాలు. ఎఫ్రాయిం, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలామంది తమను తాము ప్రతిష్ఠించు కొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్ర పరుసు కొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక అని ప్రార్థింపగా. ఇక్కడ విధి విరుద్ధముగా పస్కాను భుజించారు కొందరు. ఇది గమనించండి. విధి విరుద్ధంగా పస్కాను భుజించారు అంటే రూల్ ధిక్కరించారు, రూల్ని మీరారు. విధి ఒక నిర్ణయం చేయబడిన తర్వాత ఈ పస్కా గురించి ఒక నిర్ణయం దాన్ని పాటించలే వాళ్ళు. పాటించని కారణంగా విధి విరుద్ధంగా పస్కాను భుజించారంట. కారణం ఏంటంటే అక్కడ దేవుని వాక్యం చెప్పాలని 10వ వచనంలో చూడండి. జబూలూను దేశము వరకు ఎఫ్రాయిం, మనష్షేల దేశములో ఉన్న ప్రతి పట్టణమునకు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. తర్వాత 11వ వచనం. అయినను ఆషేరు, మనష్షే, జబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. ఈ సందర్భంలో దేవుని యొక్క ఏర్పాటులో పరిపాలన చేస్తున్న హిజ్కియా అంతకుముందు మందిరం మూతవేయబడింది, పరిచర్య జరగట్లేదు, యాజకత్వం జరగట్లేదు. యాజకులను ఏం చేశాడు? నా కుమారులారా మీరు యెహోవా పరిచర్యను అశ్రద్ధ చేయకూడని వారందరినీ పురికొల్పాడు.
మళ్ళీ మందిరం తెరవబడింది, లేకపోతే అక్కడ ఆరాధన జరగడం ప్రారంభమైంది, దైవ కార్యాలు జరగడం ప్రారంభమైనాయి, అక్కడ అన్ని రకాలైనటువంటి పరిచర్యలు జరిగించడానికి హిజ్కియా ఆయన ఏర్పాటు చేశాడు, ఆజ్ఞాపించాడు. యాజకులని ప్రజలను కూడా ఆజ్ఞాపించినప్పుడు అక్కడ పరిచర్య చాలా బలంగా జరుగుతుంది. కొందరంట సువార్త చేయండి, మీరు వెళ్ళి పలానా ప్రాంతాన్ని పోయి వాక్యం చెప్పండి, అనేకులు అక్కడ వాక్యం వినడానికి మీరు బోధించండి అని చెప్పి పంపిస్తే కొందరు వెళ్ళారంట. వెళితే వాళ్ళు ఏం చేశారంట, అక్కడ ఉన్న వాళ్ళు ఎగతాళి చేశారంట, అపహాస్యం చేశారంట. వాళ్ళు ఏం చేశారు, కృంగిన మనసుతో మళ్ళా ఎక్కడికొచ్చారు, యాజకుడి దగ్గరకు వచ్చారు. కృంగిన మనసుతో వచ్చారు. హేళన చేయబడిన వారు, అపహాస్యం చేయబడిన వారు, వాళ్ళ మనసు ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళ మనసు కృంగిపోతుంది, వాళ్ళ మనసు బలహీనమైపోతుంది, మనసులో ఎన్నో రకాలైన అపవిత్రమైన ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు కూడా విధి విరుద్ధంగా బలలో ప్రవేశించారంట. అంటే రూల్, అంటే బల పరిచర్య లేకపోతే మందిరంలో జరిగేటువంటి ఆచారాన్ని ధిక్కరించారు. విధి విరుద్ధంగా బలలో పస్కాలు భోజనం చేశారంట. చేసేస్తే ఏమైంది హిజ్కియా ఏం చేశాడు, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తను పవిత్ర పరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకున్న ప్రతివాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగాక అని ప్రార్థించాడు. అంటే ఇక్కడ ఆ మాట గమనించండి, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తాను పవిత్ర పరుచుకొనకయే పస్కాలో పాలు పొందిన వారి ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థన చేసిన హిజ్కియా. కనుక కొన్ని దినాలు మందిరం నడవలేదు, కొన్ని దినాలు బలం లేదు, కొన్ని దినాలు ఆరాధన లేదు, కొన్ని దినాలు ప్రార్థన జరగల, కొన్ని దినాలు యాజకులు అసలు మందిరం జోలికే పోలేదు, పరిచారకులు దుప్పటి ముసుకేసుకుని పడుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు 29వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడు, చదవండి. 29:11 నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు అని వాళ్ళందరినీ రేపి వాళ్ళ మందిరం తెరిచి శుభ్రం చేయించి అపవిత్రమైన వాటిని బయటపడేసి మళ్ళీ మందిరాన్ని పవిత్రపరిచి ఆచారం జరిగేటట్టు చేసి ప్రతి దినము ధూప వేదిక, సన్నిధి రొట్టెలించు బల్ల, మరి దీపవేదిక, ఆ దీప వృక్షం వెలిగించబడి మళ్ళీ ఆచారం జరిగించే ఈ సమయంలో సందర్భంలో కొంతమంది నన్ను అంటారే బాబు, కొంతమంది వాక్యం తెలియని ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్పండి అని పంపిస్తే వాళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఎగతాళి చేశారు. వాళ్ళ మనసు కృంగిపోయింది, వాళ్ళ మనసు పరితాపం పట్టలేకపోయింది, వాళ్ళ మనసు కోపం వచ్చింది, ఎంతో వేదనతో తిరిగి మళ్ళా వాళ్ళు అక్కడికి వచ్చి బలలో చేవేశారు. వాళ్ళ కృంగిన మనసుతో విధి విరుద్ధంగా చేవేసినప్పుడు వాళ్ళు ప్రాయశ్చిత్తము చేశాడు హిజ్కియా. ఏమన్నాడు చెప్పండి, అక్కడ హిజ్కియా ఏమన్నాడు, 19వ వచనం, పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణం చొప్పున తాను పవిత్ర పరుచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకున్న ప్రతివాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాక. ఒకవేళ మనం ఎప్పుడైనా బయట అవమానకరమైన పరిస్థితుల్లో, నిందల్లో దూషింపబడి ఎవడైనా మనం తిడితే కృంగిన మనసుతో మందిరంకి వస్తే ఇక్కడ ఏం జరగాల, అలాంటి పరిస్థితుల్లో కూడా బలలో పాలు పొందినప్పుడు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలిగేటట్లు హిజ్కియా ప్రార్థన చేశాడు. కనుక చాలా కాలం పాటు బలం లేదు, మళ్ళీ బలం ఇస్తున్నారు, బలం తీసుకోవాలి. ఇప్పుడు కరోనా టైంలో చాలా కాలం మందిరం మరి కొందరు రాలే, అంటే కొందరు వచ్చారు కొందరు రాలే. వచ్చిన వాళ్ళు మందిరం నడిపాము, వచ్చిన వాళ్ళు పాలు పొందారు, కానీ రాని వాళ్ళు 4 నెలల తర్వాత మందిరం తీస్తే మందిరంకి వచ్చి ఆవురమంట బలలో పాలు పొందారు. ఎంతో మర్యాదగా, ఎంతో మంచి హృదయంతో దేవునికి ఎంతో లోబడిన వారై బలలో పాలు పొందడానికి ఆతృతగా ఎదురు చూశారు ఇక్కడ మన దగ్గర మందిరంలో. అట్లా ఆ దినాల్లో కూడా బలం లేదు, అంటే ఇక్కడ పని అయిపోయిందంటే మళ్ళీ పని ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఆతృతగా ఉన్నారు. ఎప్పుడు మనం ఆరాధన చేస్తాం, ఎప్పుడు మాకు ఈ యొక్క పస్కా రొట్టెలు ఇస్తారు, ఎప్పుడు మేము మళ్ళీ వాటిని భుజిస్తామని ఆతృతగా ఉన్నప్పుడు కొంత వాళ్ళకి ఇబ్బంది ఎదురైనా కూడా వాళ్ళు విధి విరుద్ధంగా పాలు పొందిన సందర్భంలో వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన హిజ్కియా. కనుక కృంగిన మనస్సుతో బలలో పాలు పొందడం కంటే కూడా, ఒకవేళ అపహాస్యం చేయబడిన జీవితం అనుభవంలో బలలో పాలు పొందడం కంటే కూడా మనం ప్రభువుకు అప్పగించుకుని యోగ్యంగా పాలు పొందితే మంచి అనుభవం. ఇది 4వది. 5వ చూడండి, చివరిగా ముగిస్తాను. 1 కొరింథీ 11వ అధ్యాయం. అదంతా కూడా బల్ల ప్రారంభించబడిన ఆ పస్కాను గురించిన అనుభవాలు మనకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు మన విషయంకి వచ్చేసరికి 1 కొరింథీ 11వ అధ్యాయం
23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఇది మనకు ఇవ్వబడిన విధి. ఏంటది? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందాను. యేసుప్రభు చెప్పాడు ఇలా చేయాలి అని. యేసుప్రభు ఇలా చేయాలని చెప్పాడు. ఇలా చేయాలని ఎక్కడ ప్రారంభమైంది? అబ్రహాం గడ ప్రారంభమైంది. దాన్ని మోషే కొనసాగించాడు, దాన్ని దావీదు కొనసాగించాడు. కొంతకాలం మళ్ళీ మూలం పడితే మళ్ళీ హిజ్కియా కొనసాగించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఏమయ్యారు? ఇశ్రాయేలీలందరూ బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన కాలంలో మళ్ళీ పస్కాలో వాళ్ళు పాలు పొందడం చూస్తున్న ఆ సంగతి పౌలుకు జ్ఞాపకం చేశాడంట యేసుప్రభు. అందుకే ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు ప్రత్యక్షతలో చూపించాడు పౌలుకు, ఇలా చేయాలి, ఇలా జరగాలి, ఇది విధి, ఇది పద్ధతి అని నేర్పించినట్లు ఆ దినము ఆ యొక్క పౌలు ప్రజలందరితో చెప్తున్నాడు, మీకు అప్పగించిన ఇది ప్రభువు నాకు నేర్పించాడు. ఇది ప్రభువు ప్రత్యక్షత. పొలంలో పాలు పొందడం అనేది ప్రభువు ప్రత్యక్షత. మీరు ఇందులో పాలు పొందినప్పుడల్లా ఏం చేయాలో? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దాన్ని చేయాలని ఆయన చెప్పాడు. కనుక మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికై, మా కొరకు వధింపబడినావా, పశువుగా వధింపబడినావా ప్రభువా అని, మా కొరకు నలగొట్టబడ్డావా అని, మా కొరకు రక్తం చిందించావా అని, మా కొరకు చిలువ మోసావా అని, మా కొరకు కొరడా దెబ్బలు నీకు కొరడా శిక్ష వేశారు, కొరడా దెబ్బలు భరించావని, అయితే మా కొరకు నువ్వు చిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచావని నిన్ను జ్ఞాపకం చేసుకోవాలనేది నాకు నేర్పిస్తున్నావు ప్రభువా. నా కొరకు ఎంత గొప్ప క్రయం చెల్లించావు. నేను కూడా నీ క్రయం చెల్లించేవాడుగా, నీ కొరకు క్రయం చెల్లించేవాడుగా నేను కూడా నన్ను ఆ జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను అనే అనుభవంలోకి వచ్చి బలలో మనము పాల్పొందాం. ఈ అనుభవంలో పాలు పొందేటువంటి వాళ్ళే రేపు ప్రకటన 19:9 రాయబడిన విందులో కూడా పాలు పొందే ధన్యులుగా వాళ్ళు ఉంటారు. అయోగ్యంగా దేవుడు విధించని విధానంలో బలలో పాలు పొందడం వల్ల ఆ విందు పోగొట్టుకుంటాం. అంటే ఆ ధన్యత పోగొట్టుకుంటాం. ఇక్కడ సరిగ్గా మనం ఆచరించకపోతే అక్కడ ఆచరించే అవకాశాన్ని పోగొట్టుకుంటాం. పరలోకంలో పస్కా అనేటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందుకు పోగొట్టుకుంటాం. ఇది దేవుని మాట మన జీవితంలో నెరవేర్చబడకుండా పోయేది ఉంటుంది. నష్టపోకుండా దేవుని ఏర్పాటు జరిగించి దేవుని ఏర్పాటులో బలలో పాలు పొందాలనేదే పూర్వకాలం నుండి వస్తున్న ఈ యొక్క ప్రభువు భోజనం, రొట్టె, ద్రాక్ష రసం మన జీవితాల్లో కూడా పాలు పొందే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి యోగ్యంగా ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని ఏర్పాటులో మనం ఏ విధమైన అపవిత్రత లేకుండా పవిత్రమైన హృదయం కలిగి ప్రభు బలలో చేయి వేస్తాం. కనుక ఆ అనుభవం మనకు దయచేసినట్లు మోకరించండి, మౌనంగా ప్రార్థించండి, మౌనంగా ప్రార్థనలో ఉండండి. ప్రభు బలలో మనం పాలు పొందినట్లు.